పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు, when you were about to come here, మీరు ఇక్కడికి వచ్చే ముందు so people said the old man let's sing, ముసలాయన పాటలు పాడతారని అన్నారు. but in our church కానీ మా సంఘంలో we don't have any old. మాకు ఎవరు కూడా ముసలోళ్ళు లేరు. Everyone is youth. ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే. Because whosoever has the spirit of the God, దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ spirit gets renewed day by day. ప్రతిరోజు ఆత్మ మన నూతన పరుస్తూ ఉంటాడు. Outwardly బాహ్యంగా we may see like old, మనము ముసలోళ్ళలా కనబడొచ్చు, but inwardly కానీ అంతరంగములో our spirit get renewed day by day. మన ఆత్మ ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉంటుంది. So we call them మన వారిని ఏమని పిలుస్తామంటే youth. యవనస్తులు అని పిలుస్తాం. మిమ్మల్ని అందరూ young, మీరందరూ యవనస్తులు. we don't call them old, మీరు ముసలోళ్ళు వృద్ధాప్యం ఉన్నారని పిలవం. because the spirit gets renewed day by day. ఆత్మ ప్రతిరోజు మానవుని నూతన పరుస్తూ నూతనత్వం ఇస్తా ఉంటుంది. So you're youth in the spirit. మీరు ఆత్మలో యవన బిడ్డలు. Hallelujah. హల్లెలూయా. I believe we're all pastors. మీరందరూ దైవ సేవకులని నేను నమ్ముతున్నాను. Yes. Any volunteers or any youth here? ఇక్కడ ఎవరైనా సగము And all from the same denomination? From the different. Okay. All right. Though you all are very experienced, మీ అందరికి చాలా అనుభవం ఉంది. to some maybe I'm half of the age. ఒకవేళ మీలో కొంతమందికి నేను సగము వయసు కలిగిన వాడిగా ఉన్నాను. So I'm asking, what can I teach? నేను మీకు ఏం బోధించగలను అనుకుంటున్నాను. So it's better to talk. నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. So let's talk as a servant of God to a servant of God. దేవుని సేవకునిగా, దేవుని సేవకులుగా నేను మీరు మాట్లాడుకుందాం. We all are serving the God. మనందరం ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. But nowadays కానీ ఈ రోజుల్లో we go through some problems, challenges within the ministry. సేవా పరిచర్యలో కొన్ని సవాలులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. Two prime challenges that we go through. Two prime. రెండు ప్రాముఖ్యమైన సవాలులు ఎదుర్కోవాలి. I come from Delhi. పాస్టర్ గారు ఢిల్లీ నుండి వచ్చారు. And there అక్కడ we keep connecting the pastors, the bishops. అక్కడ పాస్టర్ గారులతో బిషప్లతోనూ మాకు సహవాసం ఉంటుంది. And we do talk about the problems that we face. మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. So as a pastor, ఒక సేవకుడిగా you know, it's not only we get judged outside, మనం బయట తీర్పు చెప్పటం కాదు, but the bitter truth is మనం చేయవలసిన గొప్ప కార్యం ఏంటంటే we also need to go through the judgment through our people also. మన ప్రజల మధ్యలో కూడా మనల్ని గురించి తీర్పు చెప్పేవాళ్ళు ఉండాలి. From our church members. మన సంఘ బిడ్డలు కూడా ఏమనుకుంటున్నారో మన గురించి మనకు తెలియాలి. The church members, the church that we carry. మనం ఏ సంఘాన్ని అయితే నడిపిస్తున్నామో ఆ సంఘ బిడ్డలు మన గురించి ఏమనుకుంటున్నారు. We try our best to keep everyone happy. మనం సంఘంలో ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలని ఆశపడతాం. But these are just the words. కానీ మాటలతోనే సరిపోతుంది. Every meeting, ప్రతి కూడికలో someone is disappointed. ఎవరో ఒకరు మనల్ని బట్టి నిరుత్సాహపడుతూ ఉంటారు. Someone has a problem with something. ఎవరో ఒకరికి మనల్ని బట్టి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. So we have first challenge. మొట్టమొదటి సవాల్ ఏంటంటే serving to God, దేవుని ఆరాధించేటప్పుడు we are more worried about the judgment that is going to happen from the outside, from the Gentiles. యూదుల నుండి చెప్పాలంటే విగ్రహారాధికుల నుండి మన గురించి ఎలాంటి తీర్మానాలు చేస్తారు అనేది మనకు ఒక సమస్యగా మారిపోతుంది. But we are not so vigilant. కానీ మనం జ్ఞానవంతులుగా ఉండలేకపోతున్నాం. From our people, మన ప్రజల దగ్గర నుండి, even our church members, మన సంఘ బిడ్డల నుండి judge us. మన సంఘ బిడ్డలే మనకు న్యాయాధిపతులుగా Every ఉంటారు. time, ప్రతిసారి, every meeting. ప్రతి మీటింగ్ లో You know the experience that I'm going to share. నేను మీకు చెప్పే ఒక అనుభవం ఏంటంటే People are sitting on the left. కొంతమంది ఎడం చేతి వైపు కూర్చుంటారు. People are sitting on the right. కొంతమంది కుడి చేతి వైపు కూర్చుంటారు. People are sitting on the right. కొంతమంది కుడి చేతి వైపు కూర్చుంటారు. Not every people is willing to sit on the right. ప్రతి ఒక్కరు కూడా కుడి చేతి వైపే కూర్చోవాలని ఆశపడతారు. Some wanting to sit on the left. కొంతమంది ఎడం చేతి వైపు కూర్చోవాలని ఆశపడతారు. People sitting on the left, ఎడం వైపు కూర్చున్న వారు all some are not happy. వారు సంతోషంగా ఉండరు. People who sitting on the front, ముందు కూర్చున్న వారు he was not willing to sit on the front. ముందు కూర్చోవాలని ఇష్టపడరు. People sitting at the back, వెనకమాల కూర్చున్న వారు he was willing to come in the front. వారు ముందుకు రావాలని But he ఆశపడతారు. was never asked to come in the front. ఎవరు కూడా ముందు వచ్చి కూర్చోండి అని అనరు. Small, small.
చిన్న చిన్న విషయాలు, things చిన్న చిన్న విషయాలు bother our people. ప్రజలు బాధపడుతూ ఉంటారు. To some we say, మనం ఎవరితో చెప్పామంటే praise the Lord. వందనాలు అని చెప్తే, Some we say, praise the Lord. కొంతమంది వందనాలు అని చెప్తారు. For those we say, praise the Lord, కొంతమంది ఎవరికైనా వందనాలు అని చెప్తే they want the same affection like this. వాళ్ళు ఈ విధంగా అంటారు మనం. So inside they're also disappointed. కానీ అంతరంగంలో కూడా నిరుత్సాహం. And then they think the pastor is partial. Bias. పాస్టర్ గారు పక్షపాతిగా ఉన్నారంటారు. Bias. He loves that person, the church member, more. నాకంటే ఆ పాస్టర్ గారిని ఎక్కువ ప్రేమిస్తున్నారంటారు. He doesn't love me. ఆయనను ప్రేమించట్లేదు. And just because of that thought process, ఆయన ఆలోచనలు బట్టి the person ఆ వ్యక్తి is never able to grow in the church. సంఘములో ఆ వ్యక్తి ఎదుగుదల లేని వాడికి పోతున్నాడు. Although he is in the church, ఆయన సంఘములో ఉన్నప్పటికీ but he comes with the intention that I am not part of this church. అయ్యో నేను ఈ సంఘానికి వస్తున్నాను కానీ ఈ సంఘంలో చెందిన వాడిని కాను. And అదే ఒక బాధ. every time he notices small things. ప్రతిసారి చిన్న చిన్న విషయాలు పట్టుకుంటూ ఉంటాడు. Do you agree with me? ఇలాంటి సంఘాలు జరుగుతున్నాయా? Do you face this challenge? మీరు నాతో ఏకీభవిస్తున్నారా? All right. So how we overcome with this challenge? ఇలాంటి సవాలుని మనం ఎలా జయించగలుగుతాం? How I overcome with this challenge? ఈ యొక్క సవాలు నేను ఎలా జయించగలుగుతాను? You know, the communication is the key. ఆ యొక్క ఒకరికి ఒకరు పరస్పర సంబంధం అనేది ఒక రాజులాగా ఉండాలి. Communication is the key. ఒకరికి ఒక సంబంధ బాంధవ్యాలు ఉండాలి. Before I tell you నేను మీకు చెప్పడానికి ముందు how we can overcome, మనం వాటిని ఎలా జయించగలుగుతాము? you are the pastors, right? మనందరూ సేవకులే కదా. It doesn't matter the ordained or not the ordained. I respect all the pastors because we are serving the God. అభిషేకింపబడ్డామా లేకపోతే సీనియర్ పాస్టర్ గారు జూనియర్ పాస్టర్ గారు అని నేను అడగట్లేదు, కానీ మనందరం దైవ సేవకులు. నేను అందరికీ గౌరవాన్ని ఇస్తున్నాను. You are the pastors, right? మనందరం పాస్టర్ గారులే కదా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. So I give you the warm regards in Jesus' name. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో దైవ సేవకులు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. So we all must be knowing what is the responsibility of a pastor. ఒక దైవ సేవకుడిగా నీ బాధ్యత ఏంటో నీకు తెలుసని నేను అనుకుంటున్నాను. తెలుసా? Right? Humbly, if I may ask you, what is the definition of a pastor? నేను మిమ్మల్ని వినయంతో అడుగుతున్నాను, దైవజనుడు అన్న మాటకి అర్థం ఏంటో చెప్పండి. What is the definition of a pastor? దైవజనుడు అన్న మాటకు అర్థం చెప్పండి అయ్యా. మిమ్మల్ని అడుగుతున్నాను. If I ask you all, నేను మిమ్మల్ని అందరిని అడిగితే as a pastor, what is expected from you and what you need to do? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అనొచ్చు. So you all must be telling me this, you know, we should be doing this, we should be doing this, we should be doing this, and everyone is correct on his point. మనం చెప్పొచ్చు, నేను దేవుని కొరకు ఆ పని చేయబోతున్నాను, ఈ పని చేయబోతున్నాను, ఇలా ఉండబోతున్నాను, అలా ఉండబోతున్నాను. అదంతా వాస్తవమే. But what is the definition of a pastor? కానీ దైవజనుడు అన్న మాటకు స్వచ్ఛమైన అర్థం ఏంటి? PASTOR. ఇంగ్లీష్లో 6 అక్షరాలు. PASTOR. It was 6 words. 6 పదాలు, 6 అక్షరాలు. You know, the 7 means the completion. 7 ఉంటే పరిపూర్ణతకు సంపూర్ణతకు సాదృశ్యం. But before the completion, కానీ సంపూర్ణతకు ముందు there is a struggle. అక్కడ పోరాటం ఉంది. So I want to tell you, నేను మీకు ఒక మాట and I would చెప్పాలనుకుంటున్నాను. like to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Since you are serving the God, దేవుని మీరు ఆరాధిస్తుండగా the struggle should never end. ఆ యొక్క పోరాటములో మనము చనిపోయేంత వరకు The 6 ముగింపు words. అవ్వవు. You know, the Jewish custom, యూదుల ఆచార ప్రకారం they are very well versed with the letters and with the words, and each words have the meaning. Like if it got 7 letters, then the 7 mean this thing. 6 got mean this thing. అక్కడ 6 అక్షరాలు ఉంటే 6, 7 అక్షరాలు ఉంటే 7. యూదులకు దాని అర్థాలు ఉంటాయి. ఒకవేళ 6 అక్షరాలు ఉంటే 6 అంటే అర్థం ఇది, 7 అక్షరాలు ఉంటే 7 అంటే అర్థం ఇది అని యూదుల యొక్క సారాంశం ఉంటా ఉంటుంది. We all must have heard 7 means the completion. మనందరూ తెలుసు 7 అనే మాటకు అర్థము సంపూర్ణత. Hallelujah. హల్లెలూయా. Close. డోర్ వేసేయండి. 7 means the completion. 7 అనే మాటకు అర్థము సంపూర్ణత. Maybe we believe this or we don't believe this, but within the Christianity, there's a doctrine says 7 means the completion. మీరు నమ్మినా నమ్మకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా క్రైస్తవ సిద్ధాంత ప్రకారం 7 అనే పదానికి
సంపూర్ణత Isn't it? అనేది మనకు ఒక సిద్ధాంతం. Isn't it? అవునా? You know, then 6 means the struggle. ఈ 6 అనే మాటకు అర్థం ఏంటంటే పోరాటం అంట. So since pastor got the 6 letters, పాస్టర్ అనే పదము 6 అక్షరాలు ఉంది కాబట్టి it denotes the struggle. అది ఏమని చూపిస్తుందంటే పోరాటము. We should never have rest here. ఈ లోకంలో మనకి ఎక్కడ విశ్రాంతి లేదు. Only rest when we rest in peace. మనకి ఎప్పుడు విశ్రాంతి వస్తుందంటే ప్రభువులో నిద్రించినప్పుడు మాత్రమే మనకు విశ్రాంతి వస్తుంది. Because now ఇప్పుడు we are the chosen one. మనము ఏర్పరచుకున్న వారము. Bible says we are the co-workers of God. బైబిల్ చెప్తుంది మనము దేవుని జతపని వారము. Co-workers. దేవుని జతపని వారము. Co-workers, what does mean? జతపని వారం అంటే అర్థం ఏంటి? We are equal to God. దేవునితో మనము సమానులమైన వారము. And we need to give equal amount of work in order to complete the work. దేవుడు మనకు అప్పగింపబడిన పనిని ఏదైతే ఆయన జరిగిస్తున్నాడో దానినే తిరిగి మనం కూడా సంపూర్తి చేయవలసిన వారమై ఉన్నాం. So like when we met here last time yesterday, గత రాత్రి ఇక్కడ మనం కలుసుకున్నట్లుగా I got a chance to meet pastors. గత రాత్రి నేను సేవకులకు కలిసి కృప దేవుడు నాకు ఇచ్చాడు. Do you believe you are all the co-worker of that same mission? మీరందరూ ఒకే సంస్థ కింద ఉన్నారని అనుకుంటున్నారా? Isn't it? అవునా? You all are the co-workers of the same mission. ఒకే సంస్థ కింద ఉన్నారా మీరు? So same like Bible says we are the co-workers of the God. మనందరం కూడా దేవుని జత పనివారము. And Bible says, Jesus said one thing, my Father is at work every time. దేవుడు యేసు ప్రభువారు అంటాడు నా తండ్రి ఎల్లప్పుడూ పనిలో ఉన్నాడు. So from the work perspective, the Father is not resting. ఆ యొక్క పని విషయంలో తండ్రి ఏ మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. Since we are the co-workers, మనం కూడా దేవుని జత పనివారము. so we have to work day and night. మనం పగలు రాత్రి పని చేయాలి. Sometimes early in the morning we get the call, Pastor, something happened, we have to go, we have to pray. తెల్లవారుజామున లేవకముందే మనకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు పలానాడు పరుగులో వెళ్ళిపోయాడు అంటే మనం అక్కడికి వెళ్ళి పనులు చేయాలి. Sometimes late in the night you get the call, Pastor, there's an emergency, please pray, please come. ఒకవేళ అర్ధరాత్రి పట్ల నైట్ పొడిగిన టైంలో ఎవరన్నా ఫోన్ చేసి అయ్యారండి ఆపరేషన్ అండి అంటే మళ్ళీ అక్కడికి పోవాలి మనం. So one thing I'm sure, కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, I'm not going to rest. కానీ నేను మాత్రం విశ్రాంతి పొందలేను. I'm not going to rest. నాకు మాత్రం విశ్రాంతి దొరకదు. By the grace of God, దేవుని కృపను బట్టి every year ప్రతి సంవత్సరం I go to Philadelphia ministry in Madhya Pradesh. మధ్యప్రదేశ్లో ఫిలదెల్ఫియా సంఘ పరిచర్యల దగ్గరికి వెళ్తారు. And in the recent time, in 2024, 2024 సంవత్సరంలో I was called to the senior director house church of the Philadelphia. ఆ ఫిలదెల్ఫియా చర్చ్ యొక్క సీనియర్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి పిలిచారు. So Philadelphia in Udaipur, ఉదయపూర్లో ఫిలదెల్ఫియా అనే ఒక పరిచర్యలు ఉన్నాయి. they got the head office. అది ఒక ముఖ్యమైన సంస్థ. And just to tell you, నేను మీకు చెప్తాను, నన్ను చెప్పనివ్వండి. the count of the Sunday school students, అక్కడ సండే స్కూల్ పిల్లల యొక్క సంఖ్య ఎంతంటే only for the Udaipur head office ఆ church, ఉదయపూర్లో ఆ యొక్క ముఖ్య ప్రధాన కార్యాలయంలో the count of the youth, count of the Sunday school students సండే స్కూల్ పిల్లల యొక్క సంఖ్య ఎంతంటే is more than 2,000. 2000 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారంట. Imagine the youth and the family. అక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, పిల్లలే 2000 మంది ఉంటే యవనస్తులు ఎంతమంది ఉంటారు, భార్యాభర్త కుటుంబాలు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో So ఆలోచించండి. this time when I was at the senior director church house, ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క ముఖ్య ప్రధాన వారితో నేను మాట్లాడుతున్నప్పుడు I got a chance to meet senior worship leader of Philadelphia. ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క ముఖ్యమైన ఆరాధకులతో నేను కలిశాను. So we used to have meeting 3 days, morning, evening. ఉదయం సాయంత్రం అలా 3 రోజులు కోటాలు జరిగాయి. So this pastor, the worship leader, ఆ యొక్క ఆరాధికుడు never used to sit idle. ఆయన ఎప్పుడు నేను టైర్డ్ అయిపోయాను అలా. First meeting got over, ఒక ఆరాధన అయిపోయింది, he used to go in the room, ఆయన రూమ్ లోకి వెళ్ళాడు, worshiping in the room, ఆరాధించుకున్నాడు, and then used to come out. రూమ్ లో ఆరాధించుకుని మళ్ళీ వచ్చాడు. If you see one person, మళ్ళీ ఒక వ్యక్తిని చూశాడు, used to call him, ఆయన పిలిచాడు, and he start preaching. మళ్ళీ ఆయన వాకింగ్ చెప్పడం If you used ప్రారంభించాడు. to see 2 people,
మళ్ళా ఇద్దరు ప్రజలను చూశాడు. He said, I'll come and teach you the worship. మళ్ళా ఇద్దరు పిలిచి ఎలా ఆరాధించాలో నేర్పుతాను రండి అన్నాడు. Secondly, I asked him, నేను ఆయన అడిగాను, Pastor, don't you take a break? పాస్టర్ గారని మీరు విశ్రాంతి తీసుకోరా? So he said, since you're a prophet, you must be knowing it. ఆయన అన్నాడు, నువ్వు ప్రవక్తమై ఉండి నీకు తెలుసుకోవాలి, ఇవన్నీ నీకు తెలిసే ఉంటుందిగా అన్నాడు. I said, how come he's passing a personal comment on me? నేను అనుకున్నాను, నువ్వు ఏ విధంగా నన్ను ప్రవక్త అని పిలుస్తున్నావు అనుకున్నాను. I went to my room. నేను ఆయన నా గదిలోకి I వెళ్ళాను. prayed to God. నేను ప్రార్థన చేశాను, దేవుడు, God, why this man say to this to me? ప్రభా ఎందుకు ఆ వ్యక్తి నా గురించి అలా చెప్పాడు అన్నాను. God said, ప్రభు చెప్పాడు, during the COVID times, కోవిడ్ సమయంలో his lungs and kidneys got infected. ఆయన యొక్క ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఆయన ఇన్ఫెక్షన్ గురైపోయాయి. He was almost dead. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. And he has got the second life. ఆయన దేవుడు మళ్ళీ తిరిగి జీవింపజేశాడు. Even the lungs are still infected. ఆయన ఇంకా ఊపిరితిత్తులు ఇబ్బందిగానే ఉన్నాయి. And he thinks he's not going to survive longer. ఎక్కువ కాలం దేవుడిని ఆరాధించలేను అని నీకు తెలుసు. That's why he's not resting. అందుకనే ఇంక నేను త్వరలో చనిపోతాను కనుక నాకున్న సమయాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టాలని ఆయన రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నాడు. Evening, ఈ సాయంత్రం I came down. నేను మళ్ళీ కిందకి వచ్చాను. I came out from the room. రూమ్ లో బయటకు వచ్చాను. I was keeping this thing to myself. నాకు నేనుగా ఆ విషయాన్ని అనుకరించడం ప్రారంభించాను. So the senior worship leader asked, Prophet Ji, ఆ వెంటనే సీనియర్ వర్షిప్ లీడర్ అన్నాడు, ప్రవక్త గారు, did you get any revelation? మీరు దేవుడి దగ్గర నుండి ప్రత్యక్షత పొందుకున్నారా? I said, yes. నేను అన్నాను, అవును పొందుకున్నాను. This is what the Spirit of God says to me. ప్రభు ఆత్మ నాకు చెప్పింది ఇదే. He said, ఆయన అన్నాడు, you're a man of God. నువ్వు దేవుని యొక్క సేవకుడు. And I said, నేను చెప్పాను, I've learned something from you. నీ దగ్గర నుండి నేను కొంత నేర్చుకున్నానయ్యా. I'm not going to rest. నేను ఇంకేమాత్రం కూడా విశ్రాంతి తీసుకోను. Christ can come anytime. యేసు ప్రభు ఏ టైం అయినా వచ్చేస్తాడు. So the definition of a pastor. ఒక పాస్టర్ గారి కింద ఉపోద్ఘాతం ఏంటి అంటే అర్థం ఏంటంటే పి Stands for prayerful. పి అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితానికి సంతోషం. ఏ అన్న మాటకి అర్థం Stands for getting associated with the right people. సరి అయిన వారితో సరి అయిన సంబంధము కలిగి ఉండుట. ఏ అన్న మాటకి అర్థము సరి అయిన సేవకులతో సరి అయిన సంబంధం, అందరితో కలిసి ఉండటం కాదు, ప్రత్యేకింపబడిన వారితో, Associated with right people. దేవుని పనిలో నిమగ్నమైన వారితో సంబంధం కలిగి ఉండుట. I can tell you from the Bible. బైబిల్ గ్రంథంలో నేను We all చెప్పగలను. know Christ had 12 disciples. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులని మనందరికీ తెలుసు. 12? 12 మందేనా? Yes. అయ్యారు Yes. అందరూ ఏకీభవిస్తున్నారా? But you know, within the 12, ఆ 12 మందిలో కూడా if we see within the Bible, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే the relationship వారికి కలిగిన బంధం was restricted for someone, కొంతమంది దగ్గర and ఆగిపోయింది. for some he was very close. కొంతమంది దగ్గర దేవుడు మరీ సన్నిహితంగా ఉన్నాడు. Like Peter, John and Simon, they were closest to Jesus. పేతురు, సీమోను, అలాగే యోహాను యేసు ప్రభు దగ్గరగా ఉన్నారు. But Judas the Iscariot was never closest to the God. ఈ యోధా అనే దగ్గర యేసు ప్రభు వారు మరీ సన్నిహితంగా లేడు. So he was associated with 3. ఈ ముగ్గురితోనే యేసు ప్రభు వారు దగ్గరగా ఉన్నారు. Closely. దగ్గరగా. So as a pastor, ఒక సేవకుడిగా we need to get associated with right people. సరి అయిన వారితో మనం దగ్గర సంబంధాలు కలిగి Right ఉండాలి. people. మంచివారు. Everyone is chosen. అందరూ ఏర్పరచుకున్న వారే కాదట్లేదు. Work as an evangelist, so I'm not saying that what is right and what is not wrong. So what is wrong today will be right when they accept the Christ. ఇది తప్పు ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ తప్పుగా ఉన్నవారు ప్రభుని అంగీకరిస్తే వారు ఉన్నపాటునే మంచివారికి మారిపోయే అవకాశం ఉంది. So in the church, సంఘములో we need to understand. మనం అర్థం చేసుకోవాలి. We need to understand మనం అర్థం చేసుకోవాలి according to the God's will. దైవ చిత్త ప్రకారంగా Who's gonna be the fruitful vine, fruitful branch? ఎవరైతే ఫలభరితమైన సమృద్ధిగా ఫలిస్తారో వారు, Whom we counsel and they listen. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు. We counsel to many, మనం అనేక మందికి సలహాలు చెప్తూ ఉంటాం. but some only listen, but they don't respond as they should respond. కొంతమంది చక్కగా వింటారు, వాళ్ళు ఎలా మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలో అలా ప్రత్యుత్తరం ఇస్తారు. So we need to differentiate మనం వాటిని తేడా గమనించాలి. who's obedient to the pastor.
దైవజనుడికి ఎవరు విధేయత కలిగి ఉన్నారు Work closely with those people. ఆ వ్యక్తులతోనే మీరు సన్నిహితంగా ఉండాలి. Work closely with those people. ఆ ప్రజలతోనే సన్నిహితంగా ఉండాలి. Make them equipped. వారిని మీరు ప్రోత్సహించాలి. Make them equipped. వారిని మీరు ప్రోత్సహించాలి Fully. సంపూర్తిగా. And but rest. మిగతా వాళ్ళని When you are in the public, when you are in the church service, మీరు సంఘ కార్యాలలోనూ ప్రజలతోనూ ఉన్నప్పుడు don't let the church know that this is your closest team. నీవు సన్నిహితంగా ఉన్నవారు వీళ్ళు అని సంఘం ఎరగకుండా ఉండాలి. So you're the closest team. ఆయన సన్నిహితంగా ఉన్నవాళ్ళు Closest team ఆ సన్నిహితంగా ఉన్నవాళ్ళు should be ready to వాళ్ళు listen to సిద్ధంగా ఉండాలి. scolding. Should be ready to listen to scolding in public. అందరిలో కూడా తిట్టడం వారు సరిదిద్దడం అనేది వారు చూడాలి, నేర్చుకోవాలి. Ready to listen to scolding. ఆయన తిట్టడం కూడా వారు నేర్చుకోవాలి, చూడాలి. If they're not ready to listen to the scolding in public, ఆయన బహిరంగంగా గద్దించేటప్పుడు బుద్ధి చెప్పేటప్పుడు Don't work with వాళ్ళు them. లోపడటానికి ఇష్టపడకపోతే don't work with them. నువ్వు వారితో పని చేయవాక. I tell you from the Bible again. బైబిల్ గ్రంథంలో నేను చెప్తాను. Jesus scolded the disciples in public. యేసు ప్రభువు తన శిష్యుల్ని అంతరంలో బహిరంగంగా ఆయన వారిని సరిదిద్దాడు. When the disciples were unable to cast out the unclean spirit from the boy, and the father came to Jesus and said that your disciples were unable to cast out the unclean spirit from my boy. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న పిల్లోడు నుండి ఒక దెయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేనప్పుడు ఆ యొక్క దెయ్యం పట్టిన పిల్లోడికి తండ్రి వచ్చి, అయ్యా నీ యొక్క శిష్యులు తెచ్చాను, వారు వెళ్ళగొట్టలేకపోయారు అన్నప్పుడు యేసు ప్రభువు మౌనంగా లేరు. అందరి ఎదుట వారిని ఆయన గద్దించాడు. What was Jesus' response? యేసు ప్రభువు బాధ్యత అది. Did he say to the father, how come you can say about my disciples? ఇదిగో ఆ తండ్రి గురించి నా శిష్యుల గురించి నువ్వెందుకు ఆ మాట మాట్లాడుతున్నావు అని అన్నాడా? లేదు. Did he say, bring the boy and let me heal the boy? ఇగో ఆ బాబు తీసుకురా, నేను స్వస్థపరుస్తానులే, నేను బాగు చేస్తాను. The first response of the Christ was, క్రీస్తు యొక్క మొట్టమొదటి బాధ్యత ఏంటో తెలుసా? he said to his disciples, faithless generations, ఆయన చెప్పాడు, దేవునికి భయపడని సంతానమా, how long will I be with you? నేను మీతో ఎంత కాలం ఉండి ఆడవాలి? He scolded them in public. బహిరంగంగా వారిని గద్దించాడు. That is the first sign. అదే మొట్టమొదటి దృశ్యం. That is the first sign that you are associated with the right people or not right people. నీవు సరి అయిన ప్రజలతో కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు గద్దించాలి, వారిని బుద్ధి చెప్పాలి, సరి చేయాలి. Are they ready for the scolding or they're not ready for the scolding? వాళ్ళు నువ్వు గద్దించినప్పుడు లోబడతారా, గద్దించినప్పుడు లోబడకుండా ఉంటారా అనేది వారిలో ఉన్న గుణాన్ని మనం తెలియపరుచుకుంటూ ఉంటాం. But humbly again I say, నేను మీ అందరి చేతులు జోడించి విధేయుడిగా చెప్తున్నాను. there's a difference in scolding and there's a difference in targeting or doing someone's image assassination. కొంతమందిని గద్దించడం, బుద్ధి చెప్పడం ఒక ఎత్తు అయితే, కొంతమందిని దోచుకోవటం, వారిని స్వాధీనపరుచుకోవటం అనేది మరి ఒక ఎత్తు. We should, as a pastor, we should never do the image assassination of someone. ఎవరిని కూడా మన వైపు ఆకర్షించి దోచుకునే గుణం సేవకుడిగా మనలో ఉండకూడదు. Rather, we should scold. లేదంటే మనం వారిని గద్దించటమే. There's a thin line. అది తాడులాగా, There's a thin line. అది చాలా తాడుగా ఉంటుంది. You know, when you start scolding, నువ్వు ఒకవేళ వారిని గద్దించడం ప్రారంభిస్తే, so the level of the scolding always get increased the next time. గద్దించడం పెరిగి It's a very తాడులాగే కొద్ది ఎలా తెగిపోతో బంధాలలో తెగిపోతుంది. So always ensure, ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉండండి. scold them in public, ప్రజలందరిలో మీరు తిట్టేటప్పుడు adore them in private. Adore them. Give affection. మరలా వారిని మనం చక్కగా దగ్గర తీసుకుని వారితో మాట్లాడాలి. So Jesus scolded them in public. అందరూ యేసు ప్రభువు వారు తిట్టాడు. While eating them, he was giving the affection. మరలా వారు తినేటప్పుడు యేసు ప్రభువు వారి ప్రేమను, అనురాగాన్ని తన శిష్యులకు చూపించాడు. So to your public, give them the balanced diet. It is a healthy diet. నువ్వు ప్రజలందరిలో ఒకే రీతిగా వారిని తిట్టాలి, తర్వాత ఒకే రీతిగా వారిని ఎత్తి పట్టాలి కూడా.
Scolding in public, అందరిలో వాళ్ళని గద్దించాలి, affection in personal. అందరిలో మళ్ళీ వాళ్ళని పిలిచి సన్మానాలు చేసి ఊరేగించాలి. But now, there's a thin line. ఒకవేళ అది చేయలేదు Sometimes- తాడు తెగిపోతుంది. Sometimes we miss. కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం. We give scolding in person, కొన్నిసార్లు మనం తిడతాము, but affection in public. ఆ ప్రజలందరిలోనేమో గౌరవం చూపిస్తాం. That is the problem. అదే సమస్య. We should be very mindful, very careful about the fact. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో చాలా జాగ్రత్త వహించి ముందుకెళ్ళాలి. We should scold them in public. ప్రజలందరిలో తప్పు చేసినప్పుడు వాటిని ఖండించాలి. Give them affection in person. వ్యక్తిగతంగా మరలా వారి మీద మనం అభిమానం చూపించాలి. Don't do the otherwise. దానికి వ్యతిరేకంగా చేయమని. Now, this is the association. ఇది ఒక కలిసి ఉన్న ఒక నిర్ణయం. Then the word S, which is in the pastor form. PASTR, దాంట్లో ఎస్ అని మాట అర్థం ఏంటంటే S ఎస్ అనగా stands to be shameless. సిగ్గుపడకుండా నిలబడుట. But the word shameless, సిగ్గుపడని వారు, I tell you the difference. దాని యొక్క తేడా చెప్తాను. Shameless means సిగ్గుపడని వారు మాట్లాడతాం. we are getting some signs from the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సూచనలు మనం పొందుకుంటాం. But we are not saying to that person that you need the correction. కొన్నిసార్లు దేవుడు కొంతమంది గురించి మనకు చెప్పినప్పుడు ఆ వ్యక్తి సరి చేసుకోవడానికి మనం ఆ వ్యక్తికి ఆ హెచ్చరికలు ఇవ్వము. Because we have the fear. మనలో భయం ఉంటుంది. One of the active member, అయ్యో నా దగ్గర బాగా పనిచేసే వ్యక్తే, if I say about the correction, నేను ఒకవేళ ఏమైనా ఆయనలో తప్పు ఉందని he చెప్తే might leave lah. ఒకవేళ నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో, So we become fearful. మనం భయపడుతూ ఉంటాం. But now the shameless కానీ సిగ్గుపడని వారిగా does not mean దాని అర్థం ఏంటంటే the Sunday service the man is coming ఒక ఆదివారం నాడు ఒక వ్యక్తి వస్తున్నాడు, and you say stand up, వెంటనే ఆ వ్యక్తి నుంచో, and Spirit God says to me you need the correction. వెంటనే అందరిలో నుంచోబెట్టి దేవుడు అప్పు చెప్తున్నాడు, నువ్వు తప్పు చేసి వచ్చావు, నువ్వు సరిదిద్దుకో అన్నామనుకో. Shameless means ఆయన సిగ్గుపడని వ్యక్తి అంటే bold for the Christ work. దేవుని పని కొరకు ధైర్యంగా ఉండటమే. You tell that person while meeting, ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం చెప్పేటప్పుడు just for an example, ఉదాహరణ don't చెప్తున్నాను, take it otherwise. మీరు వేరే వ్యక్తి అనుకోవాలి. Like he's the church member and I'm the pastor. ఆయన సంఘస్థుడు, ఈయన పాస్టర్ గారు. So అయితే he has come to the church ఆయన సంఘానికి వచ్చాడు, and he came and we greeted each other. ఒకరికొకరు We greeted each other. వందనాలు చెప్పుకున్నాము, Praise the Lord. ఒకరికొకరు ప్రైస్తలాలు చెప్పుకున్నారు. Praise the Lord. And then as a pastor, ఒక సేవకుడిగా I should tell, I was praying for you. ఆ సోదరుడా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, And I have sensed something in the spirit. నేను ఆత్మలో ఒకటి గమనించాను. Can we meet the post service? ప్రార్థన అయిపోయిన తర్వాత కలుద్దామా, Or can you come to my house? నేను మా ఇంటికి Evening or వస్తాను, sometime. ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంత్రం రేపో, Or I can come to your house. లేదంటే నీ కుదరకపోతే నన్ను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు, But there is something. నేను ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాను. I want to talk. దేవుని ఆత్మను ప్రేరేపిస్తుంది, నేను మీతో మాట్లాడాలి అని నేను ఉచ్చరిస్తాను. That means shameless. అదేంటో తెలుసా, సిగ్గుపడకుండా చెప్పే విధానం. Not keeping to myself, నాకు నేనుగా గౌరవించడం కాదు, conveying what the Spirit is telling it to you to the other person. దేవుని ఆత్మ నీలో ఉంది, ఇతర వ్యక్తుల గురించి ఏమైతే చెప్తుందో అది వారికి తెలియచేయటమే సిగ్గుపడని జీవితం. But my beloved, honorable, respectable pastors, నా ప్రియమైన, విలువైన, గనులైన, గౌరవనీయులైన సేవకులారా, there's a difference in shameless and shameful. సిగ్గుపడే వాటికి సిగ్గుపడని వాటికి మధ్య వ్యత్యాసం ఉంది. Shameless means bold, సిగ్గు లేదు అని మాటకు అర్థం ఏంటంటే ధైర్యంగా ఉండటం. but shameful సిగ్గుపడటం అంటే is again a negative thing for a pastor.